ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఆశ్చర్యం కలిగించే మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి ప్లీజ్. ఎడ్వర్డ్ మోర్డకే అను పేరు గల ఈ వ్యక్తి 2 ముఖములతో జన్మించిన ఒక విలక్షణ వ్యక్తి. 2 ముఖములా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మోర్డకేకు 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి మనలాగా తలకు ముందు వైపు, మరోటి తల వెనుక భాగంలో. కానీ తల వెనుక భాగంలో గల ముఖం ద్వారా ఒక్క నవ్వడం, హావాభావాలు తెలియజేయడం తప్ప తినడం, మాట్లాడడం వంటివి చేయలేడు. ఇతను 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాజవంశానికి చెందిన ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతనికి సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ అయిన సమస్యల్లా అతనికి గల 2 ముఖాలతోనే అందుబాటులోనున్న వైద్యులనందరినీ సంప్రదించాడు. అన్ని పరీక్షలు అతని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగానే తేల్చాయి. ఎడ్వర్డ్ మోర్డకే చాలా చురుకుగా, సుందరమైన వ్యక్తిత్వంతో అందంగా ఉండేవాడు. అది కేవలం ముందు నుండి చూసినప్పుడే. వెనక్కి తిరిగాడంటే మాత్రం వక్రంగా, వికారంగా, భయం గొలిపే రీతిలో ఉండేవాడు. కొన్ని కథనాలు మాత్రం ముందు వైపు ముఖం అమ్మాయి ఆకారంలోనూ, వెనుక వైపు ముఖం అబ్బాయి ఆకారంలోనూ ఉండేదని తెలియజేస్తున్నాయి. ఎడ్వర్డ్ మోర్డకే ఆ కాలంలో గల గొప్ప గొప్ప వైద్యులనందరినీ కలిశాడు. తనను సాధారణ మనిషిలా తయారు చేయాలని అందరినీ వేడుకున్నాడు, బ్రతిమలాడాడు. కానీ అప్పటికి వైద్యశాస్త్రం అతని సమస్యను పరిష్కరించేంతగా అభివృద్ధి చెందకపోవడంతో అతను తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై తన 23వ ఏట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకే ఆయన వికారముఖాన్ని కప్పి ఉంచగలిగే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పటికే ఎడ్వర్డ్ మోర్డకే తొందరపడి ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చాడు. కానీ 2 తలల వ్యక్తిగా ప్రసిద్ధిగాంచిన పాస్కల్ ఫినాల్ అను ఈ వ్యక్తి ఎడ్వర్డ్ మోర్డకేకు భిన్నంగా ప్రవర్తించాడు. ఇతను పేద కుటుంబంలో జన్మించాడు. వాస్తవానికి ఇతనికి 2 తలలు లేవు. ఇతని తల మీద ఒక ట్యూమర్ ఏర్పడి అది పెద్దదైంది. ఆ ట్యూమర్ను ఒక తలలాగా డిజైన్ చేసుకుని ఒక సర్కస్ కంపెనీలో ప్రదర్శనలు ఇచ్చేవాడు. అనతి కాలంలోనే ఇతను అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. ఇతని ప్రదర్శనను తిలకించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా తొందరపడకూడదనేది. ఏదైనా ఒక సమస్యకు ఎంత వెతికినా ఇప్పుడు పరిష్కారం కనపడకపోవచ్చు. కానీ కాలమే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. తాళాన్ని తయారు చేసేవాడు తాళం చెవి లేకుండా తాళాన్ని ఎలా తయారు చేయడు, అలాగే పరిష్కారం అనేది లేకుండా దైవం ఎప్పుడూ సమస్యను ఉత్పన్నం చేయడు. మనకు కావాల్సిందల్లా కాసింత ఓపిక, కాస్త గుండె ధైర్యం అంతే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వింతలు, విశేషాలు తెలుసుకోవడానికి నేను మీ శ్రేయోభిలాషిని అను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.